మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు హరితారం కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అందరూ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర ప్రజలతో మీడియా అందరూ దీనికి హాజరయ్యారు. మన జిల్లా ఈసారి 6వ విడత తెలంగాణ హరితారం టార్గెట్ 62.63 lakhs. అందులో ఇక్కడ బోడుప్పల్ కార్పొరేషన్ టార్గెట్ 4,60,000. ఆల్రెడీ ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. జూలై 20 కల్లా మొత్తం ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోరుకున్నటువంటి ఆకుపచ్చ తెలంగాణ ఉండాలి, పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి. అవి ఉండాలంటే హరితహారం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం 6వ విడత మన జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. అదేవిధంగా ఈసారి ఒక డిఫరెంట్ ఏంటంటే హరితారం గతంలో ఏదైనా చెట్లు పెట్టాలన్నా చేయాలన్నా డబ్బులకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది. కానీ ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బడ్జెట్లో 10% గ్రీనరీ బడ్జెట్ కేటాయించారు. సో దానివల్ల మనకు ఈ హరితారానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. అఫ్కోర్స్ లాస్ట్ టైం కూడా లేదు, కానీ ఈసారి మనం ఒక టార్గెట్ ప్రకారం మనం నిర్ణయించుకొని ప్లాంటేషన్ చేసే అవకాశం ఉంది. ఈసారి ఏంటంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి ఉన్నటువంటి కండ్లకోయలో ఆక్సిజన్ పార్క్ అని ఒకటి ఉంది. అందులో యాదాద్రి తరహా ఫారెస్ట్ ఒకటి మనం ఏర్పాటు చేసాం. అంటే మానవ నిర్మితమైన ప్రాజెక్ట్ ఒకటి అడవిని మనం తయారు చేసుకున్నాం. అదేవిధంగా బోడుప్పల్లో కూడా ఒకటి ఇక్కడ మానవ నిర్మితమైన ఫారెస్ట్ కూడా చేయబోతున్నాం. దానికి ఆల్రెడీ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు. అక్కడ కొన్ని అంటే న్యాచురల్ ఫారెస్ట్ ఎలా పెరుగుతుందో అదేవిధంగా అన్ని మొత్తం ఏరియా అంతా ప్లవింగ్ చేసి విత్తనాలు వేయడం వల్ల న్యాచురల్గా వస్తుంది. అది కేవలం ఒక బోడుప్పలు కాకుండా అన్ని యుఎల్బీస్ పరిధిలో పెద్ద పెద్ద యుఎల్బీస్ అయితే ఒక 3 నుంచి 4 వరకు, గ్రామ పంచాయతీలు అయితే 1 నుంచి 2 వరకు ఈ చిట్టడవిలు పెంచాలని చెప్పి కూడా సీఎం కేసీఆర్ గారు ఆదేశించారు. ఈ తెలంగాణ హరితార కార్యక్రమాలు ఒక పండుగలా చేసుకుంటున్నారు. అందరూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే కేవలం ఏదో మున్సిపాలిటీ కార్పొరేషన్లు వీలే కాకుండా స్కూల్ పిల్లలు మన ఇంట్లో మన పరిసరాలలో పూల మొక్కలు, పండ్ల మొక్కలతో పాటు మనం కూడా ప్రతిరోజు ఒక 2 నుంచి 3 మొక్కలు నాటితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నేను కూడా డైలీ ఎక్కడికి వెళ్ళినా ఒక 6 మొక్కలు నాటుతున్నాను. ఇది ఒక 1 year పాటు నాటాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఇప్పటికి ఇది 33వ రోజు. అంటే ఇది కేవలం నేను 3 మొక్కలు నాటుతున్నాను కాకుండా నాతో పాటు ఇప్పుడు మీరే చూస్తారు ఒక 40-50 మొక్కలు నాటారు. అంటే ఒక కలెక్టర్ వచ్చి నాటుతుంటే అది ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. అట్నే మీరు కూడా మీ గ్రామాలు, మీ పట్టణాలు, మీ వీధి పరిధిలో కూడా మీరు కూడా ఎంకరేజ్ చేసి ఈ హరితారాన్ని సక్సెస్ఫుల్ చేసి మన గ్రీనరీ మేడ్చల్ జిల్లాగా మనం మార్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన జిల్లాలో ఇప్పటికీ 7.5% గ్రీనరీ పర్సెంటేజ్ ఉంది. దాన్ని మనం 13% పెంచుకునే దిశగా మనకు స్థలాలు ఉన్నాయి, మంచి వనరులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, పెట్టే ఉత్సాహం కూడా ఉంది. కాబట్టి ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్కూల్ పిల్లలు, విద్యార్థులు అందరికీ నేను విజ్ఞప్తి, ముఖ్యంగా మీడియాకి విజ్ఞప్తి చేసేదంటే ఈసారి హరితహారం మనం టార్గెట్ ప్రకారం సక్సెస్ఫుల్ చేయాలి, కంప్లీట్ చేయాలి. అందరూ హరితహారంలో పాల్గొనాలని చెప్తున్నా నేను కోరుకుంటున్నాను. హరితహారం కేటీఆర్ చెప్పినట్టు మాకు 4,60,000 మొక్కలు మేము బోడుప్పల్ చెన్నైచెర్ల ఈరోజు కార్యక్రమం మన కలెక్టర్ గారు వచ్చారు. మేము కలెక్టర్ గారితో మొక్కలు నాటినాం. మా వార్డు 28 డివిజన్ కార్పొరేటర్లు ఉన్నారు. ఇంటింటికి ప్రతి ఇంటికి 3 మొక్కల సూపంగా అందరికీ ఇంటింటికి పంచాయతీ చేస్తున్నాము. అందరూ ఇంటింటికి 3 మొక్కలు నాటాలని అందరికి కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెన్నైచెర్ల వైకుంఠధామంలో 6వ విడత హరిత కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర్ల గారు, అలాగే మేయర్ సాముల బుచ్చిరెడ్డి గారు, మా కమిషనర్ శంకర్ గారు, అలాగే వివిధ డిజైన్ కార్పొరేటర్లు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి ఇచ్చిన ఈ హరితహారం కార్యక్రమాన్ని అందరూ బాధ్యతగా తీసుకొని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ 6వ విడత హరితహారం కారణంగా ఇక్కడ మేము చెంగచెర్లలోని వైకుంఠధామం దగ్గర మొక్కలు నాటడానికి వచ్చాము. ఇది చాలా మంచి కార్యక్రమం మన కేసీఆర్ గారు మొదలుపెట్టారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని, అదేవిధంగా మన తెలంగాణని సస్యశ్యామలంగా పచ్చదనంగా ఉండాలని మన కేసీఆర్ గారు తలపెట్టిన దాన్ని మనం పూర్తి చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ప్రతి కార్పొరేటర్కి మొక్కలను పంపిణీ చేస్తున్నారు. మన ఆదాయంలోని 10% మన మొక్కలకు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కమిషనర్ బోడుప్పల్ నగరపాలక సంస్థ ఈ సంవత్సరం 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు బోడుపల్లి నగరపాలక సంస్థ ఈ సంవత్సరం 4,60,000 మొక్కలు నాటుటకు పెంచుటకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు జూన్ నెలలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు 7వ తారీఖు నాడు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ వైకుంఠ ధామం చెంగిచెర్ల యందు మొక్కలు నాటారు 6 మొక్కలు. ఇట్టి కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లందరూ మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు. గ్రీన్ బోడుపల్లుగా తీర్చిదిద్దడమే మా నగరపాలక సంస్థ యొక్క లక్ష్యం. దీనికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు బోడుపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చెన్నిచెర్ల గ్రామంలో వైకుంఠధామంలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. 6వ విడత హరితహారంలో భాగంగా ఇక్కడ చెట్లు నాటడం కూడా జరిగింది. మా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ సంవత్సరం 6వ విడతలో 4,60,000 చెట్లు నాటాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అందులో భాగంగా మొన్న 27 నాడు మన మంత్రివర్యుల చేతి మీదకి వెళ్ళి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 6 మొక్కల లెక్క మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ప్రతి ఇంటికి వచ్చేటట్టు 6 మొక్కలు మొన్న నుంచి స్టార్ట్ చేసినాం. ప్రతి వార్డులో 28 వార్డులు ఉన్నాయి. మరి 28 వార్డులలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రీన్ అంటే మొత్తం చెనిగిచెర్ల కాదుకుంటా మా బోడుపల్లి నగరపాలక సంస్థలో ఎటు చూసినా పచ్చదనం కాని రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వైకుంఠధామాన్ని కూడా మేము అప్పుడు 7.5 ఎకరాలలో డెవలప్ చేసి దీన్ని అప్పుడు ఉన్న కమిషనర్ గారు మేము అక్కడ సిద్దిపేట అక్కడ చూసి వచ్చి దాన్ని మోడల్ కట్టాలని చెప్పి 2 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ మన స్టేట్లోనే లేని విధంగా కూడా మా వైకుంఠధామాన్ని మేము నిర్మించుకున్నాం. అదేవిధంగా ఇంట్లో గ్రీనరీ మొత్తం పెంచాలని చెప్పి ఈ విడతలో మొత్తం ఇక్కడ చెనిగిచెర్లలో కావాల్సిన చెట్లన్నీ ఇంట్లో పెంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం. దాన్ని దిగ్విజయంగా మా నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ కలిసి కమిషనర్ సహకారంతో మేయర్ గారి సహకారంతో మేము ఇక్కడ చేస్తామని చెప్పి. ఈరోజు హరితారంలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు వాసం వెంకటేశ్వర సార్ గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఈ వైకుంఠధామం మనం 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా ఉండదు ఇంత మంచి వైకుంఠధామం. ఇక్కడ 7 ఎకరాల చిల్లర ఉంది, 7 ఎకరాల 20 గుంటలు ఉంది. ఇది ఏవీ కన్స్ట్రక్షన్ ద్వారా 2 కోట్ల టెండర్తో దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక గార్డెనింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. మన కలెక్టర్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. కలెక్టర్ గారు చెప్పినట్టు మేము కూడా మా కార్పొరేషన్ మొత్తం గ్రీన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా కమిషనర్ గారి సహకారంతో ప్రతి ఒక్కరు నా వార్డులో కానీ మిగతా వార్డులో కానీ ఎక్కడ కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకుంటామని తెలియజేస్తాం. నమస్కారం. 6వ విడత హరితహారం కోసము ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి, మేయర్ గారికి, నాతో పాటు అందరి కార్పొరేటర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. అట్నే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నమస్కారాలు. ఇది ఇంతకుముందు నేను గతంలో ఎంపీటీసీగా చేసినాను. అప్పుడే మా ఆయంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నుకొని ప్రభుత్వం చాలా చర్యలు తీసుకొని ముందుకొచ్చి ఇక్కడ చాలా బాగుంది స్థలం అని ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున వైకుంఠధామం కట్టించిన చాలా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే ఈ గ్రీను చేయడం చాలా మంచి పద్ధతే. దీనివల్ల మన ఆరోగ్యం కోసం చేయడం చాలా మంచిగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే చేసిన వెంటనే దానికి 3 గార్డ్ పెట్టుకొని మనము దాని రక్షణ కోసం కూడా ఆలోచన చేసి పెడితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానికి కొంచెం కాయలో పండ్లో వచ్చిన చెట్లు అయితే ఇంటింటికి 3 చెట్లు 5 చెట్లు ఇస్తున్నాం మేము. కాలనీలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఏమంటారు అంటే ప్రజలు కొంచెం పువ్వు దేవుళ్ళకి వచ్చేటట్టు పువ్వు కాయనో వస్తే మేము కూడా శ్రద్ధ తీసుకుంటాం కదా వాటిపైన అని ప్రజల అభిప్రాయం. ఎందుకంటే మహిళలు కదా, వాళ్ళకు కూడా కొంచెం మనం కొంచెం కష్టపడి పెంచితే అది కూడా మనను ఎన్నో రోజులకు మనకు కూడా ఫలమో పండో ఇస్తుంది కాబట్టి శ్రద్ధగా చూసుకుంటామని వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది. ఇది చాలా మంచి పని. ఎక్కడ లేని వైకుంఠధామం ఇక్కడ జరిగినందుకు మాకు కూడా సంతోషమే. అదేవిధంగా బోడుపల్లి కూడా ఒక వైకుంఠధామం బాగుంది, ఇంకో కొన్ని కట్టించేది ఉంది. అవి కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని కడితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అందరికి ధన్యవాదాలు.